Innovation, adaptation are the two key factors for a business to thrive. పూటకో రకంగా మారిపోతున్న ఈ పోటీ ప్రపంచంలో టైంకి తగ్గట్లుగా మారకపోతే ఏమవుతుంది? ముఖ్యంగా ఒక బిజినెస్ ఎంపైర్ని సృష్టించాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం కొత్తగా ఇన్నోవేట్ చేస్తూ రాబోతున్న మార్పులని ముందే పసిగట్టి దానికి తగ్గట్లుగా అడాప్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళాలి. అందుకే అంటారు ఆల్వేస్ స్టే అహెడ్ ఆఫ్ ద కర్వ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కొడాక్ పేరు మీరు వినే ఉంటారు కదా. ఫోటో ఫిలింలో ఉన్న రోజులు కొడాక్ రచ్చ అంతా ఇంత లేదు. అసలు ఫోటో అంటే కొడాక్, కొడాక్ అంటే ఫోటో అన్న రేంజ్లో కొడాక్ అందరి దృష్టిలో పడిపోయింది. మీకు ఒక విషయం తెలుసా? ఒక సమయంలో అమెరికాలో 90% ఫోటోగ్రాఫిక్ ఫిలిం బిజినెస్ని 85% కెమెరా బిజినెస్ని కొడాక్ చేసేదంటే దాని డామినేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి అలాంటి డామినేషన్ ఉన్న కొడాక్ ఇప్పుడు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది ఎందుకు? వాట్ హ్యాపెన్ టు కొడాక్? మనం ఈ వీడియోలో ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కొడాక్ గురించి మాట్లాడుకుందాం. సో ద రైజ్ గురించి మాట్లాడుకుంటే యూ ప్రెస్ ద బటన్, వీ డూ ద రెస్ట్. ఇది కొడాక్ ట్యాగ్ లైన్. ఫోటోగ్రఫీని అంత సింప్లిఫై చేసింది కొడాక్. ఏ కంపెనీ కెమెరాస్ అయినా, ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్స్ అయినా వరల్డ్ వైడ్ క్రేజ్ ఉండేది. 1888లో జార్జ్ ఈస్ట్మన్ కొడాక్ని స్టార్ట్ చేశారు. సరిగ్గా 100 సంవత్సరాలలో కొడాక్ ఫోటోగ్రఫీని రూల్ చేసింది. కొడాక్ ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్ చేయడానికి మెయిన్ రీజన్ దాని బిజినెస్ మోడల్. కొడాక్ కెమెరాస్ ప్రైజింగ్ చీప్గా ఉండేలా జాగ్రత్త పడ్డారు. మరోవైపు ఫిలిమ్స్ అండ్ కెమికల్స్, పేపర్స్ ఇలాంటి వాటితో దొరికిన ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే 1970s వరకు అమెరికన్ మార్కెట్లో 90% ఫోటోగ్రాఫిక్ ఫిలిం బిజినెస్లో 85% కెమెరా బిజినెస్లో కొడాక్ రూలింగ్లో ఉంది. అంతా బాగానే ఉంది. మరి కొడాక్ ఫాల్ ఎలా జరిగింది? అది ఎప్పుడు మొదలైంది? దాని మొదలు ఏది? ద ఫాల్ గురించి మాట్లాడుకుంటే అది 1975 స్టీవెన్ సాసన్ కొడాక్లో పనిచేసిన ఒక ఇంజనీర్ ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్తో మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళారు. అది డిజిటల్ కెమెరా. అంటే ఫిలిం కెమికల్స్తో ఆరబెట్టడము మన పాత సినిమాల్లో చూసేటోళ్ళం కదా, అది ఏమీ లేకుండా డిజిటల్ ఫార్మాట్లో పిక్చర్ వస్తుంది అనమాట. కానీ ఇది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది. అది ఒక పెద్ద టోస్టర్ సైజ్లో ఉండేది. ఇమేజ్ తీసుకోవడానికి 20 seconds పట్టేది. క్వాలిటీ కూడా లోగా ఉండేది. ఇది ప్రోటోటైప్ లాంటిది, వెల్ అహెడ్ ఆఫ్ దిస్ టైం. దాని మీద సరిగ్గా వర్క్ చేసి పేటెంట్ తీసుకొని ఉంటే కొడాక్ లెవెల్ ఈ రోజు వేరే రేంజ్లో ఉండేది. కానీ సక్సెస్తో కళ్ళు మూసుకుపోయిన కొడాక్కి డిజిటల్ కెమెరాతో ఫ్యూచర్ కనిపించలేదు. సేమ్ మన యాహూ విషయంలో చెప్పుకున్నట్లు కొడాక్ కూడా అడాప్ట్ చేయడంలో ఫెయిల్యూర్కి మొదలైంది. డిజిటల్ కెమెరాకి మూవ్ అయితే తన ఫిలిం బిజినెస్ ఏమవుతుందని భయపడింది. దీనివల్ల కన్వెన్షనల్ బిజినెస్ మోడల్కే స్టిక్ ఆన్ అయ్యి ఉంది. స్టీవెన్ సాసన్ అంత పెద్ద ఇన్వెన్షన్తో మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారు తెలుసా? దట్స్ క్యూట్ బట్ డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ ఇట్ అని అన్నారు. అంటే బాగా ఉంది కానీ దాని గురించి ఎవరికి చెప్పొద్దు అని అన్నారు. 1990 2000స్కి వచ్చేసరికి ఫోటోగ్రఫీ ఫిల్మ్ స్టైల్ నుంచి డిజిటల్ టెక్నాలజీకి మూవ్ అవ్వాలి అనుకునే టైం వచ్చింది. కస్టమర్స్కి డిజిటల్ ఫార్మాట్ బాగా నచ్చేసింది. ఫొటోస్ తీసుకోవడానికి ఈజీగా ఉండటము, వెంటనే ఫొటోస్ చూడటము, ఆన్లైన్ షేర్ చేయడం లాంటి ఫీచర్స్ వల్ల డిజిటల్ కెమెరాస్కి డిమాండ్ పెరిగింది. సోనీ, కెనాన్ లాంటి కంపెనీస్ డిజిటల్ కెమెరాస్లో టెక్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. కొడాక్ కూడా డిజిటల్ ఫార్మాట్ వైపు రావాలి అనుకుంది. కానీ ఇన్వెస్ట్ చేయడంలో సోనీ, కెనాన్ రేంజ్లో మాత్రం లేదు. డిజిటల్ రెవల్యూషన్కి కొడాక్ డిలే అయిపోయింది. 2007కి ఐఫోన్ లాంచ్ అయింది. ఇక్కడ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కడి పాకెట్లో కెమెరా వచ్చేసింది. ఆల్రెడీ స్ట్రగల్ అవుతున్న కొడాక్కి ఐఫోన్ వాజ్ ది నాకౌట్ పంచ్. కొడాక్ వరల్డ్కి కెమెరాని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ 2012లో బ్యాంక్రప్సీ ఫైల్ చేసి డౌన్ఫాల్ని చూసింది. చాలా కంపెనీస్ ఇన్నోవేషన్లో లీడ్ చేసి ముందుకు వచ్చిన టైంలో కొడాక్ ఫిలిం మీద ఓవర్ డిపెండ్ అవ్వడం, ఇన్నోవేషన్ని అడాప్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం అండ్ కాంపిటీటర్స్ లైక్ సోనీ, కెనాన్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కొడాక్ డౌన్ఫాల్కి కారణాలు. ఆంటర్‌ప్రెన్యూర్స్కి చెప్పే మెసేజ్ ఒకటే: ఎంబ్రేస్ రిస్క్, లుక్ టు ద ఫ్యూచర్, బీ బోల్డ్ అండ్ ఇన్నోవేటివ్, ద వరల్డ్ విల్ బీ యోర్స్.